మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం? ఇండెక్స్‌ని అనాలిసిస్ చేస్తూ, ఇండెక్స్‌లో ఉన్న స్టాక్స్‌లో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం గదా! సో, ఆ వీడియోలో మనం ప్రైస్ యాక్షన్‌ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలనేది గూడా మనం మాట్లాడుకున్నాం. సో, ఇంకెవరైనా మీరు ఆ వీడియోని చూడకపోయినట్టయితే కింద డిస్క్రిప్షన్‌లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇస్తా. దెన్ మీరు ఆ వీడియోని చెక్‌ఔట్ చేయొచ్చు. దెన్ ఈరోజు వీడియోలో ఏందంటే ఇండివిడ్యువల్‌గా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఓకే. ర్యాండమ్‌గా పెరిగిపోతున్న స్టాక్స్ గానీ, లేదంటే మనం ఎప్పటినుంచో ట్రాక్ చేస్తున్నాం. దెన్ అందులో మనం ట్రేడింగ్ మొమెంటమ్ చేయాలి అనుకుంటే గనక ఓకే. దెన్ మనం ఫండమెంటల్‌గా ఎటువంటి థింగ్స్‌ని మనం చూడాలి. ఓకే. ఆ స్టాక్ పరంగా ఓకే. ఎందుకంటే మనం ట్రేడ్ ఎందుకోసం చేస్తాం? ఒక మొమెంటమ్ కోసం ట్రేడింగ్ అనేది చేస్తారు. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే ఇవాళ ఏం అవసరం లేదు. ఫండమెంటల్‌గా ఎటువంటి చేంజెస్ జరుగుతున్నాయి స్టాక్స్ పరంగా అనేది ఫండమెంటల్‌గా గమనించి దెన్ ఫండమెంటల్‌గా చెక్ చేసినప్పుడు దెన్ అందులో మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. కానీ ట్రేడింగ్ కోసం ట్రేడింగ్ విషయానికొచ్చినప్పుడు ఏం జరుగుతదంటే, ఆ స్టాక్‌లో మొమెంటమ్ ఉంటుందా లేదా? ఓకే. మనం ట్రేడ్ చేసేది 1, 2 వీక్స్ హోల్డ్ చేస్తున్నాం. లేదంటే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాం. లేదంటే ఇంట్రాడే చేస్తున్నాం అనుకోండి. దెన్ ఆ ఇంట్రాడేలో గాని, ఆ స్వింగ్ మొమెంటమ్‌లో గాని మనకు ఆ మొమెంటమ్ వస్తుందా లేదా? మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మన టార్గెట్ హిట్ అవుతుందా లేదా? ఓకే. దెన్ దానికోసం మనకు ఆ స్టాక్ పరంగా ఏమన్నా కన్విక్షన్ ఉండుండాలి. లేదంటే ఆ స్టాక్ పరంగా రిజల్ట్స్ గాని, ఓకే. ఫండమెంటల్ థింగ్స్ గాని, ఓకే. న్యూస్ అప్డేట్స్ గాని, ఓకే. మార్కెట్‌లో ఎటువంటి థింగ్స్ జరుగుతున్నాయి ఆ స్టాక్స్ పరంగా, ఎటువంటి మొమెంటమ్స్ నడుస్తున్నాయి, ఓకే. స్టాక్స్ పరంగా అనేది మనం అనాలిసిస్ చేయగలుగుతున్నట్టయితే, దెన్ మనం మంచి మొమెంటమ్ ఉన్న స్టాక్స్‌లలో మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌లనేది చేయొచ్చు. ఓకే. టెక్నికల్ అనాలిసిస్ పరంగా ఏందంటే, అక్కడ బయింగ్ సిగ్నల్ వస్తే బై చేస్తాం, సెల్లింగ్ సిగ్నల్ వస్తే సెల్ చేస్తాం. కానీ మొమెంటమ్ వస్తుందా రాదా? ఓకే. మనం ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినాం. ఓకే. కొంత క్యాపిటల్ మనం ఆ స్టాక్ పరంగా మనం డిప్లాయ్ చేసినాం. దెన్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎంతో కొంత రిటర్న్ అయితే ఉండాలి గదా! సో, ఎటువంటి రిటర్న్ లేకుండా మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల గూడా మన క్యాపిటల్ ఫర్దర్‌గా తగ్గుతూ ఉంటుంది. దెన్ మనకు వచ్చే రిటర్న్స్ గూడా తగ్గిపోతుంటాయి. సో, కాబట్టి మనం మొమెంటమ్ ట్రేడింగ్ కోసం చేయాలనుకున్నప్పుడు ఓకే. మొమెంటమ్ ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు స్టాక్స్‌లలో మనం ఎటువంటి విషయాలని గమనించాలి అనేది ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే. దెన్ ఇప్పటివరకు మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా వస్తున్న వీడియోస్‌ని మీరు మిస్ కాకుండా ఉంటారు. దెన్ ఇప్పుడు మనకు రిజల్ట్ సీజన్ నడుస్తుంది గదా! దెన్ ఈ రిజల్ట్ సీజన్ ఎండ్ అయిన తర్వాత ఓకే. లేదంటే రిజల్ట్స్ నడుస్తున్నప్పుడు ఏ ఏ కంపెనీస్ మంచి ప్రాఫిట్స్‌ని ఆహ్, పోస్ట్ చేస్తున్నాయి. దెన్ ఏ ఏ కంపెనీస్ మంచి మంచి అప్డేట్స్‌ని పోస్ట్ చేస్తున్నాయి. ఓకే. కంపెనీ పరంగా మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళు ఎటువంటి గ్రోత్ ప్రొజెక్షన్స్‌ని మనకు అందిస్తున్నారు. ఓకే. కమింగ్ టైమ్స్‌లో ఆ స్టాక్స్ పరంగా మూవ్‌మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుందా లేదా? సో, రిజల్ట్స్‌ని కరెక్ట్‌గా అనాలిసిస్ చేసినప్పుడు ఓకే. రిజల్ట్స్‌ని కరెక్ట్‌గా అనాలిసిస్ చేసినప్పుడు దెన్ ఫర్దర్‌గా ఆ స్టాక్‌లో మొమెంటమ్ ఉంటుందా లేదా? ఓకే. ప్లస్ అదే గాకుండా మేనేజ్మెంట్ కాన్ కాల్ గాని, స్టాక్ పరంగా వస్తున్న అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని గమనించడం వల్ల ఏందంటే, ఆ స్టాక్ పరంగా ఫర్దర్ మూవ్ ఎటు సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ రిజల్ట్ సీజన్‌లో మనకు ఏ ఏ స్టాక్స్ మంచి రిజల్ట్స్‌ని పోస్ట్ చేస్తున్నాయి. దెన్ వాటి పరంగా మనం అనాలిసిస్ చేస్తూ ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అనేది గూడా ఫర్దర్ వీడియోస్‌లో మనం మాట్లాడుకుందాం. సో, ఇప్పటివరకు మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ మనకు మొమెంటమ్ ట్రేడింగ్ కోసం ఎటువంటి స్టాక్స్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. దెన్ మనం ఈ మొమెంటమ్ ట్రేడింగ్ కోసం స్టాక్స్‌ని సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఫండమెంటల్ థింగ్స్‌ని కొన్ని గమనించాలి. ఓకే. జస్ట్ మనం 1, 2 వీక్స్ వరకే ఆ ట్రేడ్‌ని హోల్డ్ చేస్తాం. జస్ట్ ఎంట్రీ అవుతాం. దెన్ కొంత ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతాం అనుకున్నప్పటికీ గూడా కన్విక్షన్ మీద ట్రేడ్ చేయాలనుకుంటే మనం అసలు ఏం గమనించాలి? సో, ఫస్ట్ మనం గమనించాల్సింది ఏందంటే కంపెనీ పరంగా, ఆ కంపెనీ పరంగా స్పెసిఫిక్‌గా ఆ కంపెనీ పరంగా ఎటువంటి న్యూస్ రీసెంట్‌గా సర్క్యులేట్ అవుతుంది. ఓకే. పాజిటివ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుందా? లేదంటే నెగెటివ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుందా? ఒకవేళ నెగెటివ్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నప్పటికీ కూడా కొన్నిసార్లు బయింగ్ మొమెంటమ్ కనిపిస్తుంది. ఎందుకంటే అట్లా కంపెనీ ఏదైనా అప్డేట్ చేస్తుందని చెప్పేసి అందులో అంతకు ముందుకే ప్రీ పొజిషన్స్ బిల్డ్ అయ్యుంటాయి. దెన్ ఆ అప్డేట్ రాకపోవడం వల్ల మార్కెట్ ఏందంటే నెగెటివ్‌గా ఫీల్ అయ్యి దెన్ ఆ స్టాక్స్‌లో మళ్ళీ హెవీ సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, కాబట్టి మనం ఆ స్టాక్స్‌లలో ఎటువంటి మూవ్‌మెంటమ్ ఉంది, ఇంతకు ముందుకు ఎటువంటి మూవ్‌మెంటమ్ ఉంది, ఎటువంటి న్యూస్ ఉంది. ఓకే. ఆ న్యూస్‌కి తగ్గట్టు ఆల్రెడీ స్టాక్‌లో ర్యాలీ జరిగుంటే గనక దెన్ మనం అందులో ట్రేడ్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఆ న్యూస్ బేస్డ్‌గా స్టాక్ అనేది ర్యాలీ అయ్యింది. దెన్ ఇప్పుడు మనం కొత్తగా ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మొమెంటమ్ అవుతదో ఏమో కాకపోతే కొంత టైంకి ఏమైద్దంటే హెవీగా ఫాల్ అయితది. దెన్ మన స్టాప్ లాస్‌లు హిట్ అవుతాయి. దెన్ ఇదొక ఫస్ట్ విషయం ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ దాని తర్వాత రీసెంట్‌గా మేనేజ్మెంట్ ఏమైనా అప్డేట్స్ చేసిందా? దెన్ కంపెనీ పరంగా స్పెసిఫిక్‌గా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అనేది గూడా మనం గమనించాలి. దెన్ దీని తర్వాత ఫండమెంటల్‌గా స్టాక్ పరంగా లాస్ట్ క్వార్టర్‌లో, దెన్ ఈ క్వార్టర్‌లో ఏ రకమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే.
సేల్స్ పరంగా ఏమైనా గ్రోత్ ఉందా? ఎబిట్టా పరంగా ఏమైనా గ్రోత్ ఉందా? ఓకే. నెట్ ప్రాఫిట్ పరంగా ఏమైనా గ్రోత్ ఉందా? ఓకే. కంపెనీ ఫర్దర్‌గా ఇంకేమైనా అప్డేట్స్ చేస్తా అని చెప్పిందా? దెన్ అట్లా చెప్పింది అంటే దెన్ అప్పటి వరకు స్టాక్ ర్యాలీ అవ్వలేదనుకుందాం. ఓకే. ర్యాలీ అవ్వకుండా దెన్ అప్పుడప్పుడే మొమెంటమ్ జరుగుతుందనుకోండి. దెన్ అటువంటి స్టాక్స్‌లో గూడా మనం మొమెంటమ్ ట్రేడింగ్‌ని చేయొచ్చు. ఓకే. కంపెనీ వాళ్ళేందంటే ముందే అన్ని అప్డేట్స్ మార్కెట్‌లో చెప్పిర్రు. దెన్ స్టాక్ గూడా ఆల్‌మోస్ట్ మంచి ర్యాలీ కనిపించింది. దెన్ దాని తర్వాత గూడా కరెక్షన్ ఒచ్చి మళ్ళీ రివర్సల్ అవుతున్నప్పుడు మనం అందులో ట్రేడ్ చేసినామనుకోండి. దెన్ అప్పుడు గూడా మనకు లాస్ ఖచ్చితంగా ఒస్తది. ఎందుకంటే ప్రీ పొజిషన్‌గా ఉన్న వాళ్ళందరూ ఏందంటే మంచి మొమెంటమ్‌ని క్యాప్చర్ చేసిర్రు. దెన్ ఫాల్ ఒచ్చింది. దెన్ మళ్ళీ కొంత అప్‌సైడ్ ర్యాలీ అవుతున్నప్పుడు వాళ్ళు బిల్డ్ చేసుకున్న పొజిషన్స్ ఏవైతే ఉంటాయో దెన్ ఆ పొజిషన్స్ అన్నిటిని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. దెన్ అప్పుడు మనం అక్కడ ట్రాప్ అయిపోతాం. సో, కాబట్టి ప్రీవియస్‌గా మంచి ర్యాలీ జరిగిన స్టాక్స్‌లలో ట్రేడ్ చేయొద్దు. ఓకే. మంచి రిజల్ట్స్ ఉండాలి. మంచి మేనేజ్మెంట్ కామెంటరీ ఉండాలి. ఓకే. స్టాక్ పరంగా ఏమైనా మంచి మంచి అప్డేట్స్ ఉండుండాలి. దెన్ అప్పటికి స్టాక్ పెద్దగా ర్యాలీ అవ్వకుండా ఒక 1, 2% లేదంటే 5% లోపు ర్యాలీ అయ్యింది. దెన్ అప్పుడు మనకు స్వింగ్ లోస్ ఫార్మ్ అవుతున్నాయి. స్వింగ్ హైస్ ఫార్మ్ అవుతున్నాయి అంటే దెన్ అది మనకి ఏమవుతుంది? అప్ ట్రెండ్ అవుతుంది. కాబట్టి అప్ ట్రెండ్‌లో మనం ట్రేడ్ అనేది చేయొచ్చనమాట. ఓకే. అప్ ట్రెండ్‌లో యాక్చువల్‌గా ఇక్కడే అనేది ట్రేడ్ అనేది ఇటువంటి మొమెంటమ్‌లో ఉన్నప్పుడే ట్రేడ్ చేయొచ్చు. ఓకే. ఏందంటే అప్ ట్రెండ్ ఎందుకు ఫార్మ్ అవుతుంది? ఒకసారి మనం గనుక థియరీని ఆలోచిస్తే కంపెనీ పరంగా ఎటువంటి న్యూస్ అనాలిసిస్ ఉంది? లేదంటే రిజల్ట్స్ ఎట్లున్నాయి? ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది? దెన్ దాని బేస్‌గానే మనకు స్టాక్స్‌లో మొమెంటమ్ ఉంటుంది. ఒకేళ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది స్టాకు. దెన్ కాకపోతే ఫర్దర్‌గా గ్రోత్ ప్రొజెక్షన్స్ గాని, మేనేజ్మెంట్ గైడెన్స్ గాని ఇవ్వలేదనుకోండి. ఓకే. ఫర్దర్‌గా ఎటు సైడ్ మూవ్ అవుతుందనేది వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు. ఓకే. బిజినెస్ పరంగా ఎటువంటి మొమెంటమ్ ఉంటదని వాళ్ళు చెప్పలేదనుకోండి. దెన్ స్టాక్స్‌లో ఏమవుతుంది? ఫర్దర్‌గా ఏమవుతుందో తెలీదు గాబట్టి, సో, స్లోగా అంతకు ముందుకే బిల్డ్ చేసుకున్న వాళ్ళు స్లోగా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో, స్లోగా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో ఏం జరుగుతుంది? స్టాక్ కొంత పడుతుంది. మళ్ళీ కొంత ర్యాలీ అయితుంది. కొంత ర్యాలీ అయినప్పుడు ఆల్రెడీ బై చేసిన వాళ్ళుంటారు గదా! దెన్ వాళ్ళకు కొంత లాస్ రికవర్ అయ్యుంటుంది. సో, ఆ టైంలో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ ఫాల్ అవుతుంది. మళ్ళీ పైకెళ్తుంది. మళ్ళీ డౌన్ సైడ్ ఏస్తుంది. ఓకే. ఈ విధంగా డౌన్ ట్రెండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. స్టాక్స్‌లలో ఇటువంటి ట్రెండ్‌ని మనం ఫస్ట్ గమనించాలి. ఓకే. మనం ఏ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తున్నాం? ఏ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌లు చేసుకుంటున్నాం? దెన్ ఇటువంటి అనాలిసిస్ అనేది మనం ఫస్ట్ గమనించాలి. దెన్ మనం ఓకే. రీసెంట్‌గా కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ మంచిగా లేకపోవడం, లేదంటే క్వార్టర్లీ రిజల్ట్స్ సేమ్‌గా ఉండి, దెన్ మనకు డౌన్ ట్రెండ్ ఫార్మ్ అయినవి, లేదంటే రిజల్ట్స్ మంచిగుండి అప్ ట్రెండ్ ఫార్మ్ అయిన స్టాక్స్‌ని ఇప్పుడు మనం గమనిద్దాం. సో, మీకోసం నేను మీకు ఈ చూయించడం కోసం కొన్ని స్టాక్స్‌ని చూపిస్తున్నా. దెన్ మీరేందంటే మీరు ఏ స్టాక్స్‌లలో ట్రేడ్ చేస్తున్నారు? ఓకే. ఆ స్టాక్స్ పరంగా ఆ న్యూస్ ఎలా ఉంది? రిజల్ట్స్ ఎలా ఉంది? షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది? ప్రమోటర్స్ బయింగ్ చేస్తున్నారా? ఆ కంపెనీ పరంగా షేర్స్ ఏమన్నా? లేదంటే వాళ్ళే ఎగ్జిట్ అవుతున్నారా? అటువంటివన్నిటి మీరు ఏ స్టాక్‌లో అయితే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, దెన్ ఆ స్టాక్ పరంగా మీరు అనాలిసిస్ అనేది చేయాలి. ఓకే. ర్యాండమ్‌గా ఉన్న స్టాక్స్‌లో మనం ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే, ఆ స్టాక్‌లో ముందే ఏం జరిగిందో మనకు తెలీదు. దెన్ మనకేందంటే టెక్నికల్‌గా బుల్లిష్ మొమెంటమ్ వచ్చింది. అక్కడ బై సిగ్నల్ వచ్చింది. దెన్ మనం బై జేసినాం. కానీ ప్రీ పొజిషన్ బిల్డ్ చేసిన వాళ్ళేందంటే, అప్‌డేట్స్ రాకపోవడం వల్ల, లేదంటే అప్‌డేట్ వచ్చింది. దెన్ ఇంకేముంది స్టాక్ పరంగా అని చెప్పేసి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం వల్ల, దెన్ మనం అక్కడ ట్రాప్ అవుతాం. దెన్ మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. లేదంటే మనకి ఎక్కువ లాస్ వస్తుంది. కాబట్టి స్టాక్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ ట్రేడ్ చేసే ముందు కొన్ని కొన్ని విషయాలని మనం గమనించాలన్నమాట. ఓకే. సో, మనం ఇప్పుడు అటువంటి విషయాలని ఓకే. కొన్ని స్టాక్స్‌ని నేను సెలక్షన్ చేసుకున్నా. సో, ఆ స్టాక్స్ పరంగా మనం ఫస్ట్ చూద్దాం. ఓకే. దెన్ ఫస్ట్ నేను అటువంటి స్టాక్స్‌ని మనం గమనిద్దాం. సో, ఫస్ట్ నేనేందంటే కేపీఐటీ గురించి చెప్పాలనుకుంటున్నా. దెన్ కేపీఐటీలో ఈరోజు కొంత మొమెంటమ్ అయితే ఉంది. కాకపోతే ఏందంటే రీసెంట్‌గా స్టాక్ కంపెనీ పరంగా ఏందంటే వాళ్ళు గ్రోత్ గైడెన్స్‌ని ఇవ్వలేదు. కానీ రిజల్ట్స్ అయితే బానే ఉన్నాయి. ఆ రిజల్ట్స్‌లో గూడా సేల్స్‌లో గూడా పెద్ద గ్రోత్ అయితే ఏం లేదు. స్టాగ్నెంట్‌గా ఉంది. అంటే సిమిలర్‌గానే గ్రోత్ ఉండడం వల్ల స్టాక్‌లో మనకు డౌన్ ట్రెండ్ కనిపించింది. ఎందుకు డౌన్ ట్రెండ్ కనిపిస్తుందంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్‌ని కంపెనీ మార్కెట్ ఏదైతే అనాలిసిస్ చేసి ముందే గ్రిప్ పెట్టుకుంటుందో, సో, అటువంటి మొమెంటమ్ ఇంకా ఫర్దర్‌గా రాదు అన్నప్పుడు, దెన్ అప్పటికే కంపెనీకి సంబంధించిన పీఈ రేషియో ఏదైతే ఉందో, ఓకే. ప్రైస్ టు ఎర్నింగ్ ఏదైతే ఉందో, అది అప్పటికే ఎక్కువుంటుంది కాబట్టి, స్లోగా వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ క్వాంటిటీ అనేది పెద్ద పెద్ద క్వాంటిటీ ఉంటుంది. సో, కాబట్టి వాళ్ళు ఒకేసారి అంత క్వాంటిటీని ఎగ్జిట్ అవ్వలేరు. కాబట్టి వాళ్ళేందంటే కొంత పడ్డప్పుడు మళ్ళీ కొంత అట్లా స్లోగా ఎగ్జిట్ అవుతుంటారు. దెన్ అటువంటి టైంలో మనకు స్టాక్‌లో డౌన్ ట్రెండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. అదే కంపెనీ ఏందంటే మంచి రిజల్ట్స్‌ని పోస్ట్ చేసింది. దెన్ గ్రోత్ ప్రొజెక్షన్స్ ఇచ్చింది. మేనేజ్మెంట్ కామెంటరీ బాగుంది.
ఇండస్ట్రీ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. దెన్ ఫర్దర్‌గా మంచి మూమెంటం అయ్యే ఛాన్స్ ఉందనుకోండి. దెన్ అటువంటప్పుడు స్టాక్‌లో మనకు అప్ ట్రెండ్ కనిపిస్తుంది. ఓకే. అప్ ట్రెండ్‌లో కూడా మనకేందంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్నప్పుడు డిఐఎస్‌సి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు గాని, ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గాని, ఓకే. బయింగ్ మొమెంటం ఎలా ఉంటుందంటే కొంత బై చేస్తారు. దెన్ మళ్ళీ స్టాక్ కొంత ఫాల్ అయినప్పుడు మళ్ళీ బై చేస్తుంటారు. సో, ఈ విధంగా మనకు అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఓకే. మనం ఈ కేపీఐటీ స్టాక్ పరంగా ఒకవేళ అనాలిసిస్ చేద్దాం. ఓకే. కేపీఐటీ స్టాక్ పరంగా మనం అనాలిసిస్ గనుక చేసినట్టయితే, దెన్ మనకు ఎక్కడి నుంచి మనకు స్టాక్‌లో హ్యూజ్ రన్‌అప్ కనిపించింది. చూడండి. జా జనవరి 2022 నుంచి దెన్ మనకు స్టాక్‌లో హ్యూజ్ రన్‌అప్ కనిపించింది. అరౌండ్ 1900 దాకా స్టాక్‌లో ర్యాలీ కనిపించింది. దెన్ అంతకుముందుకే కొంత రన్‌అప్ అయింది. ఎప్పుడు 2021 నుంచి 2022 దాకా కొంత రన్‌అప్ అయింది. దెన్ కొంత ఫాల్ అయిన తర్వాత దెన్ అక్కడి నుంచి మనకు స్టాక్‌లో కంటిన్యూగా అప్ ట్రెండ్ అనేది కనిపించింది. ఓకే. మనం ఇప్పుడు ఇది చూస్తున్నాం గదా! సో, రిజల్ట్స్‌ని ఫండమెంటల్ థింగ్స్‌ని ఒకసారి గమనిద్దాం. జూన్ 2022 నుంచి గదా! సో, మనం ఫండమెంటల్ థింగ్స్‌ని ఎక్కడ గమనిస్తాం? సో, స్క్రీనర్ ఓపెన్ చేసి మనకు స్క్రీనర్‌లో సెర్చ్ ఫర్ ఏ కంపెనీ అని ఉంటుంది గదా! సో, మనం ఏ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నామో, ఆ కంపెనీకి సంబంధించిన నేమ్ ఇక్కడ టైప్ చేస్తే దెన్ మనకిక్కడ ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో, కేపీఐటీ గదా! కేపీఐటీ టెక్నాలజీని చూద్దాం. ఓకే. జూన్ 2020 నుంచి గదా! ఓకే. మనకి ఇక్కడ నుంచి జూన్ 2022 నుంచి స్టాక్‌లో మంచి రన్‌అప్ కనిపించింది. ఓకే. సో, మనం ఆ విధంగా చూస్తే 2022లో మనకు క్వార్టర్లీ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే. 2022 నుంచి కాబట్టి డిసెంబర్ 2020 జూన్, సెప్టెంబర్. ఓకే. అది క్వార్టర్లీ రిజల్ట్స్ కాబట్టి 3 మంత్స్ ఎండ్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. సెప్టెంబర్ నుంచి గనుక గమనించినట్టయితే దెన్ అక్కడి నుంచే కదా మనకు స్టాక్‌లో అప్ ట్రెండ్ కనిపించింది. ఓకే. సేల్స్ పరంగా చూస్తే మనకు అక్కడి నుంచి కంటిన్యూగా మంచిగా గ్రోత్ మూమెంటం అనేది సేల్స్ పరంగా ఉంది. సో, కాబట్టి ఫండమెంటల్‌గా కంపెనీలో వస్తున్న నంబర్స్ ఏవైతే ఉంటాయో, సో, ఆ నంబర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు కంపెనీ పరంగా మనకు మంచి గ్రోత్ మొమెంటం ఉంటుంది. స్టాక్ ప్రైస్ పరంగా గూడా మనకు గ్రోత్ మొమెంటం ఉంటుంది. ఓకే. రీసెంట్‌గా మనం గమనించినట్టయితే కేపీఐటీ స్టాక్ పరంగా అంతకుముందుకేందంటే 2022 నుంచి మనకు రిజల్ట్స్ మంచిగా గ్రోత్ అవుతున్నాయి. 700, 900, 1000 ఓకే. 1098 ఓకే. ఇట్లా మనకు గ్రోత్ కనిపిస్తుంది గదా! నంబర్‌లో. సో, దాని తర్వాత మనం రీసెంట్‌గా 2024 నుంచి చూసినట్టయితే సిమిలర్‌గా ఉన్నాయి. అంటే గ్రోత్ లేదు నంబర్‌లో. ఓకే. చూస్తే 2024 నుంచి 1400 నుంచి 1500 మధ్యలనే అక్కడక్కడే ఉంది. కాకపోతే ప్రీవియస్‌గా చూస్తే మనకు గ్రోత్ కనిపిస్తుంది. ఓకే. కొన్నిసార్లు అక్కడక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది గానీ, కంపెనీ మేనేజ్‌మెంట్ చెప్పే విధానం ఓకే. గ్రోత్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ షేర్ ప్రైస్ అనేది ర్యాలీ అవుతుంది. సో, ఈ విషయాన్ని గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. స్టాక్‌లో ట్రేడ్ చేయడం ఒక్కటే గాదు. ఓకే. కంపెనీ మేనేజ్‌మెంట్ ఏం జెప్తుంది? కంపెనీ పరంగా ఎటువంటి అప్‌డేట్స్ వస్తున్నాయి అనేది గూడా మనం గమనించాలి. సో, అప్పుడే మనకు ఆ స్టాక్ పరంగా మొమెంటం ఎటు సైడ్ ఉంటుందనేది గూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మనం సేల్స్ పరంగా గమనించినట్టయితే గ్రోత్ ఉంది. ఓకే. సేల్స్ పరంగా లాస్ట్ 2022లో మనకు గ్రోత్ అయితే కనిపిస్తుంది. కానీ రీసెంట్‌గా మనం జూసినట్టయితే 2024 డిసెంబర్ నుంచి జూసినట్టయితే మనకు రిజల్ట్స్‌లో పెద్ద గ్రోత్ లేదు. కొంచెం స్లో గ్రోత్ మొమెంటం ఉంది. కాకపోతే ఆ టైం నుంచి కంపెనీలో ఉన్న మేనేజ్‌మెంట్ చెప్పిందేంటంటే, ఫర్దర్‌గా వాళ్ళు గ్రోత్ గైడెన్స్‌ని ఇవ్వలేదన్నమాట. సో, కాబట్టి మనకు స్టాక్‌లో పెద్ద మొమెంటం అనేది కనిపించలేదు. సేమ్ క్వార్టర్లీ రిజల్ట్స్‌ని మనం గమనిస్తే మనకిక్కడ ఏంది రిజల్ట్స్‌లో మనకు గ్రోత్ కనిపిస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్‌లో గ్రోత్ కనిపిస్తుంది. ఓకే. దెన్ దాని తర్వాత ప్రాఫిట్ బిఫోర్ టాక్స్, నెట్ ప్రాఫిట్‌లో కూడా మనకు గ్రోత్ కనిపిస్తుంది. సో, ఇటువంటి గ్రోత్ మొమెంటం ఓకే. ఫండమెంటల్ థింగ్స్ డెవలప్‌మెంట్ అవుతున్నప్పుడు స్టాక్‌లో అప్ ట్రెండ్ కనిపిస్తుంది. ఫండమెంటల్ థింగ్స్ డెవలప్ అవ్వకుండా సేమ్ అరౌండ్ అక్కడే ఉండి, లేదంటే ప్రీవియస్‌గా ఉన్న గ్రోత్ ఏదైతే ఉందో, ఆ గ్రోత్ మిస్ అయ్యిందనుకోండి. దెన్ ఇప్పటి వరకు జరిగిన బయింగ్ మొమెంటం ఏదైతే ఉందో, దెన్ అది మనకు ఫాల్ అవుతూ డౌన్ ట్రెండ్‌లోకి వస్తుందన్నమాట. సో, డౌన్ ట్రెండ్‌లో కూడా ఇంపల్సివ్ మూవ్ ఉంటాయి. అక్కడేందంటే టెక్నికల్‌గా మనకు బయింగ్ సిగ్నల్స్ కనిపిస్తాయి. దెన్ అటువంటప్పుడు మనం బై చేయడం వల్లనే ట్రాప్ అవుతామన్నమాట. ఎందుకంటే ఓవరాల్‌గా ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది. దెన్ కొంత మొమెంటం వచ్చినప్పటికి డౌన్ సైడ్ మొమెంటం అవుతాయి స్టాక్స్. కాబట్టి క్వార్టర్లీ రిజల్ట్స్‌లో మనం సేల్స్‌ని, ఆపరేటింగ్ ప్రాఫిట్‌ని, ప్రాఫిట్ బిఫోర్ టాక్స్‌ని, నెట్ ప్రాఫిట్‌ని చూడాలన్నమాట ఫండమెంటల్‌గా. ఓకే. దెన్ దాని తర్వాత మనం క్యాష్ ఫ్లోస్‌ని కూడా గమనించాలి. క్యాష్ ఫ్లోస్‌లో మనం ముఖ్యంగా గమనించేదేంటంటే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్‌గా ఉందా లేదా? ఓకే. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్‌గా ఉంటే దెన్ కంపెనీ డబ్బులు సంపాదిస్తుంది. కాబట్టే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అనేటివి మనకు పాజిటివ్‌గా ఉన్నాయి. ఓకే. దెన్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ మనకు మైనస్‌లోనే ఉంటుంది. దెన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది? ఓకే. ప్రీవియస్‌గా 2022లో మనకు
40% ఉంది. ఇప్పుడు 39.44% ఉంది. అంటే స్లైట్‌గా కొంత డిక్లైన్ అయింది. కంపెనీ ప్రమోటర్స్ ఏమైనా ప్లెడ్జ్ చేసి ఏమైనా ఫండ్స్‌ని రైజ్ చేసి ఉండొచ్చు. సో, అటువంటప్పుడు కూడా కొంత ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గుతుంది. ఇది ఫైనాన్షియల్‌గా గమనించాల్సింది. దెన్ కంపెనీ పరంగా ఇంకేంటి గమనించాలి? కంపెనీకి రీసెంట్‌గా వస్తున్న అప్డేట్స్ ఏంది? రీసెంట్‌గా ఉన్న న్యూస్ ఏంది? ఇండస్ట్రీలో ఎటువంటి మొమెంటమ్స్ ఉన్నాయి? ఎటువంటి చేంజెస్ జరుగుతున్నాయి? సో, ఇటువంటి వాటిని కూడా మనం గమనించాలన్నమాట. ఓకే. మనం ఇక్కడ గమనించినట్టయితే సేల్స్‌లో మనకు గ్రోత్ ఉంది. ఓకే. గ్రోత్ ఉన్నంత వరకు స్టాక్ పరంగా ఏంది మనకు ఓకే. స్టాక్ పరంగా మనకు అప్ ట్రెండ్ కనిపించింది. ఎక్కడి నుంచి 2022 నుంచి మనకు అప్ ట్రెండ్ కనిపించింది. ఓకే. ఇక్కడ మనకు 2022 నుంచి సెప్టెంబర్ నుంచి కదా! సెప్టెంబర్ నుంచి మనకు ఏందంటే మంచి మొమెంటం కనిపించింది. ఓకే. దెన్ రీసెంట్‌గా ఏంది మనకు స్టాక్స్‌లో అంటే కంపెనీ పరంగా సేల్స్‌లో పెద్ద గ్రోత్ లేదు. సిమిలర్‌గా ఉంది. ఎప్పటినుంచి 2025 నుంచి డిసెంబర్ 2025 నుంచి కదా! దెన్ 2024 నుంచి అక్కడి నుంచి ఓకే. ఆగస్టు, సెప్టెంబర్ దగ్గర నుంచి మనకు స్టాక్‌లో డౌన్ ట్రెండ్ కనిపించింది. ఎందుకు అప్పటినుంచే డౌన్ ట్రెండ్ కనిపించిందంటే మేనేజ్మెంట్ చెప్పింది గ్రోత్ గైడెన్స్‌ని ఇవ్వలేదు. ఫర్దర్‌గా వాళ్ళు ఏం చేస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. సో, కాబట్టి ఇప్పటి వరకు జరిగిన మొమెంటంలో స్టాక్ పరంగా ఏంది పీఈ రేషియో అనేది హై లెవెల్‌లో ఉంది. ఓకే. గ్రోత్ ప్రొజెక్షన్స్ అన్నిటిని మార్కెట్ దృష్టిలో పెట్టుకొని స్టాక్ ప్రైస్‌ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టినాయి. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది గ్రోత్ గైడెన్స్ ఇస్తలేదు. ఇటు సైడ్ మొమెంటం అవుతాం అనే దాని గురించి క్లారిటీ ఇస్తలేదు. సో, అటువంటప్పుడు స్టాక్‌లో డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఓకే. స్టాక్స్‌లో కరెక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే పీఈ రేషియో ఎక్కువుంది కదా! ప్రైస్ టు ఎర్నింగ్ అనేది ఎక్కువుంది కాబట్టి దెన్ మనకు స్లోగా ఆహ్, స్టాక్ ప్రైస్‌లో రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది. సో, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అన్నమాట. రిజల్ట్స్ మంచిగుండి, స్టాక్ పరంగా అప్డేట్స్ మంచిగుండి, గ్రోత్ మొమెంటం ఉండి, సో, ఇటువంటి మంచి ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్స్ అన్నీ డెవలప్‌మెంట్ అవుతున్నప్పుడు స్టాక్స్‌లో మనకు మొమెంటం ఉంటుంది. ఓకే. ఎటువంటి మొమెంటం లేకుండా ఎప్పుడుంటుందంటే మేనేజ్మెంట్ గాని, స్టాక్ పరంగా అప్డేట్స్ గాని, నెగెటివ్ అప్డేట్స్ గాని, ఏమన్నా ఫ్రాడ్స్ జరుగుతున్నాయన్నప్పుడు గాని స్టాక్స్‌లో మనకి హెవీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. స్టాక్ ప్రైస్ కూడా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే. దెన్ ఇప్పుడు మనం కేపీఐని గమనించినాం కదా! ఇంకొక కంపెనీని కూడా గమనిద్దాం. ఓకే. సలాసా టెక్నో ఇంజినీరింగ్‌ని ఈ స్టాక్‌ని మనం గమనిద్దాం. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు ఈ స్టాక్ పరంగా ఫండమెంటల్ చాలా వీక్ ఉన్నాయి. ఓకే. కాబట్టి నేను ఈ స్టాక్ గురించి ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తున్నా. దెన్ ఈ స్టాక్ పరంగా చూడండి. దెన్ ఇది పంప్ అండ్ డంప్ స్టాక్ అనమాట. ఓకే. ఒకేసారి ఏదో జరుగుతదని చెప్పేసి దెన్ ఆ స్టాక్ పరంగా మనకు ఎక్కడి నుంచి రూ. 10 నుంచి అరౌండ్ రూ. 33 దాకా జంప్ కనిపించింది. దెన్ దాని తర్వాత ఇక్కడ నుంచి బై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకే. ఇక్కడ స్ట్రాంగ్‌గా అంటే పంప్ అండ్ డంప్ చేయాలనుకున్నప్పుడు ఓకే. ఒక యుఫోరియాని మార్కెట్‌లో క్రియేట్ చేశారనమాట. సో, అటువంటప్పుడు రీటైలర్స్ గాని, బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఓకే. మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ ఏందంటే స్టాక్ ప్రైస్ తక్కువలో ఉంది గదా! సో, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం. ఇక్కడి దాకా ఎగ్జిట్ అవుదాం అన్న ఒక అజంప్షన్ తోటి ట్రేడింగ్ అనేది చేస్తుంటారు. సో, అటువంటప్పుడు ఏందంటే అది ఎప్పటిదాకా ర్యాలీ అవుతుందో వాళ్ళకి గూడా తెలవదు. కంపెనీలో పంప్ అండ్ డంప్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఏందంటే ఆ మొమెంటం ఎప్పటిదాకా వస్తుందో దెన్ ఆ తర్వాత బయింగ్ మొమెంటం వస్తలేదన్నప్పుడు దెన్ వాళ్ళు హెవీగా సెల్లింగ్ ప్రెషర్‌ని క్రియేట్ చేస్తారు. దెన్ బై చేసిన వాళ్ళంతా ట్రాప్ అవుతారనమాట. సో, ఓకే. మనం ఓకే. ఫండమెంటల్ థింగ్స్‌ని ఒకసారి గమనిద్దాం. ఓకే. ఫండమెంటల్ థింగ్స్‌ని గమనించడానికి స్క్రీనర్ ఓపెన్ చేసి ఇక్కడ మనం కంపెనీ నేమ్ టైప్ చేస్తే ఓకే. ఆ కంపెనీ నేమ్ టైప్ చేస్తే మనకు ఆ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ మనం గమనించినట్టయితే కంపెనీకి సంబంధించిన మార్కెట్ క్యాపు, కంపెనీకి సంబంధించిన పీఈ రేషియో ఎంతుంది, కంపెనీకి సంబంధించిన ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ఎంత పర్సెంట్ తోటి గ్రో అవుతుంది. ఓకే. ఎర్నింగ్ పర్ షేర్ ఎంతుందనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే. క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికొచ్చినట్టయితే ఇదేదో మనకు గ్రో అయినట్టు కనిపిస్తుంది గానీ గ్రో ఏం గాలే. ఓకే. 2022లో ఎంతుంది? 259 ఉంది. దెన్ ఇప్పుడెంతుంది? 427 ఉంది. ఓకే. సేల్స్‌లో గ్రోత్ కనిపించినట్టు అనిపిస్తుంది గదా! దెన్ మనకు నెట్ ప్రాఫిట్‌లో ఏమైనా గ్రోత్ ఉందా? నెట్ ప్రాఫిట్‌లో ఎటువంటి గ్రోత్ లేదు. అప్పుడు 8 ఉంటే ఇప్పుడు 16 ఉంది అంతే. ఓకే. కానీ స్టాక్ పరంగా పంప్ అండ్ డంప్ అయితే జరిగింది. ఓకే. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పరంగా వచ్చినట్టయితే దెన్ అప్పుడు కంపెనీ ప్రమోటర్స్ దగ్గర ఎంతుంది? 63% ఉంది. ఇప్పుడెంతుంది? 48% ఉంది. అంటే కంపెనీకి సంబంధించిన ప్రమోటర్సే వాళ్ళ దగ్గర ఉన్న వాటాని సెల్ జేస్తున్నారు. దాని అర్థం ఏంది? వాళ్ళకే నమ్మకం లేదు. మా కంపెనీ గ్రో అవుతుందన్న నమ్మకం వాళ్ళకే లేదు. కాబట్టే ఇటువంటి యాక్టివిటీ అనేది జరుగుతుంటది. సో, బిగినర్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఇటువంటి థింగ్స్‌ని మీరు గమనించండి పర్టిక్యులర్‌గా. ఓకే. మొమెంటమ్ కోసం ట్రేడ్ చేస్తున్నప్పుడు మంచి ఫైనాన్షియల్‌గా మంచి అప్డేట్స్ ఉన్న కంపెనీస్, దెన్ గ్రోత్ ప్రొజెక్షన్స్ ఉన్న కంపెనీస్‌ని సెలక్షన్ చేసుకొని ట్రేడింగ్ చేయడం వల్ల ఏందంటే మంచి మొమెంటమ్ ఉంటుంది. అందులలో మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా దెన్ టార్గెట్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది అనమాట. ఓకే. దెన్ దాని ఇంకొక కంపెనీని గూడా మనం చూద్దాం. ఓకే. రాడికో ఖైతాన్‌ని చూద్దాం.
ఒక రాడికోక్ అయితేని గనుక గమనించినట్టయితే స్టాక్ పిఈ ₹92 దాకా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్ ప్రొజెక్షన్స్ కంపెనీ వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేసిర్రు కాబట్టి స్టాక్ ప్రైస్, స్టాక్ వాల్యుయేషన్ అనేది ఆ రేంజ్‌లో ఉంది. ఓకే. ఇది గమనించాలన్నమాట. ఓకే. ఈపీఎస్ ఎంతుంది పర్ షేర్ పరంగా ₹34 ఉంది. ఓకే. రీసెంట్లీ క్వార్టర్లీ రిజల్ట్స్‌ని గమనించినట్టయితే మనకు గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఓకే. దెన్ నెట్ ప్రాఫిట్‌లో కూడా మనకు మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఓకే. నంబర్స్‌లో మంచి గ్రోత్ కనిపిస్తుందా లేదా? మెయిన్ పాయింట్ ఇదనమాట. ఓకే. దెన్ దాని తర్వాత మనకు బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో మనకు ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్‌గా ఉన్నాయా లేదా ఇది గమనించాలి. దెన్ దాని తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌లో కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ వాళ్ళ దగ్గర ఉన్న వాటాని ఏమైనా సెల్ చేస్తున్నారా లేదా? ఓకే. ఏమైనా సెల్ చేస్తున్నారంటే మనం భయపడాల్సిన అవసరం ఉంటది. ఓకే. ఏం సెల్ చేయట్లేదు, వాళ్ళు స్ట్రాంగ్‌గానే ఉన్నారంటే మనం కూడా స్ట్రాంగ్‌గానే ఉండొచ్చు. ఓకే. ఇటువంటి స్టాక్స్‌లో మనం ట్రేడ్ చేయడం వల్ల ఏందంటే మనకు ఆ ట్రేడ్ పరంగా కన్విక్షన్ పెరుగుతుంది. దెన్ మనకు అందులో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. మీరు రిజల్ట్స్‌ని అనాలిసిస్ చేసేటప్పుడు కంపెనీకి సంబంధించిన ఇట్లా కిందికి డౌన్ సైడ్ ఇదే స్క్రీనర్‌లో మీరు డౌన్ సైడ్‌కొస్తే కంపెనీకి సంబంధించిన ఓకే కాన్ కాల్ ఇక్కడ ఉంటుంది, ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది, దెన్ పీపీటీ ఉంటుంది. మేనేజ్మెంట్ ఏం మాట్లాడింది అన్న రికార్డింగ్ కూడా మనకు ఇక్కడే ఉంటుందన్నమాట. సో కంపెనీకి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత స్క్రీనర్లోకి వచ్చి ఇక్కడ మీరు కంపెనీ నేమ్ టైప్ చేయండి. దెన్ కిందికి వస్తే మనకు ఫస్ట్ ఇక్కడ మనకు ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ కనిపిస్తాయి. దెన్ దానిని గమనించండి. దెన్ దాని తర్వాత క్యాష్ ఫ్లోస్ గమనించండి. కంపెనీకి సంబంధించిన కాన్ కాల్ కానీ పీపీటీని కానీ మీరు అనాలిసిస్ అనేది చేయొచ్చు. ఓకే. ఇక్కడ పీపీటీ ఉంటుంది. పీపీటీ మీద క్లిక్ చేశారనుకోండి. ఓకే. పీపీటీ ఓపెన్ అవుతుంది. దెన్ ఇప్పుడు ఇది బీఎస్సీలో చూపించట్లేదు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే పీపీటీ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇంకొకటి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే. ఓకే. కంపెనీకి సంబంధించి పీపీటీ మీద మనం క్లిక్ చేసినప్పుడు దెన్ మనకు కంపెనీకి సంబంధించిన ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇన్వెస్టర్ ప్రజెంటేషన్‌లో మనం గమనించాల్సింది ఏంటంటే కంపెనీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? ఓకే. ఫర్దర్‌గా ఎటువంటి మొమెంటమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది మనం ఈ పీపీటీని మేనేజ్మెంట్ కాన్ కాల్‌ని దెన్ స్టాక్ పరంగా వస్తున్న అప్డేట్స్‌ని అన్నిటిని కంబైన్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తే దెన్ మనకు స్టాక్స్ పరంగా మొమెంటమ్ ఎటు సైడ్ ఉంటుందనేది క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. సో ఓకే. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళేందంటే ఏ స్టాక్‌లో పడితే ఆ స్టాక్‌లో ట్రేడ్ చేసి లాస్ అవుతుంటారు ఎక్కువ శాతం. ఎందుకంటే యూట్యూబ్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ ఏందంటే బ్రేకౌట్ అయింది స్టాక్ అని చెప్పంగానే దాని కింద స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేస్తుంటారు. అటువంటి స్టాక్స్‌లలో మీరు ఒక 10 ట్రేడ్ చేస్తున్నారనుకోండి. 10 ట్రేడ్స్ చేస్తున్నారు. అందులో 5-6 ట్రేడ్స్‌లో స్టాప్ లాస్ హిట్ అయినాయనుకో మీరు ఓవరాల్‌గా మీరు చేసిన అన్ని ట్రేడ్స్‌లలో మీకు లాసే ఉంటుంది. ఓకే. ఏదో ఒక స్టాక్ రన్ అప్ అవుతదేమో గానీ అన్ని స్టాక్స్ అట్లా రన్ అప్ అవ్వవు. ఓకే. బిహైండ్ దానికంటే ముందు ఏం జరుగుతుందనేది కూడా మన స్టాక్స్ పరంగా తెలుసుకోవడం ముఖ్యమైన పాయింట్ అన్నమాట. ఓకే. సో కాబట్టి మీరు స్టాక్స్ పరంగా అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఓకే మీరు రిజల్ట్స్‌ని గమనించాలనుకుంటే స్క్రీనర్‌లోకి వచ్చి గమనించండి. లేదు అనుకుంటే పీపీటీని ఓపెన్ చేయండి. పీపీటీలో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. కంపెనీ ఎంత వాల్యూమ్ గెయిన్ చేసింది, కంపెనీ ఎంత ప్రాఫిట్ గెయిన్ చేసింది, ఓకే రెవెన్యూస్ ఎంతొచ్చినాయి, డెట్ ఎంతుంది, గ్రాస్ ప్రాఫిట్ ఎంతుంది. సో ఇవన్నీ కూడా మనకు పీపీటీలో క్లియర్‌గా ఉంటాయన్నమాట. మరి పీపీటీని ఓపెన్ చేసి అనాలిసిస్ చేస్తున్నారంటే గనక దెన్ ఆ స్టాక్‌లో మనకు టెక్నికల్ అనాలిసిస్ పరంగా బులిష్ మొమెంటమ్ వచ్చినప్పుడు దెన్ మనం అక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌లు చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు స్టాక్ పరంగా. సో వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో వీడియో ద్వారా మీకు ఏమైనా వాల్యూ యాడ్ అయిందనుకుంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా వస్తున్న వీడియోస్‌ని కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. దెన్ ఇప్పుడు రిజల్ట్ సీజన్ నడుస్తుంది కదా! ఏ కంపెనీస్ మంచి ప్రాఫిట్స్‌ని పోస్ట్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి దెన్ ఫర్దర్‌గా మనం ఏ స్టాక్స్‌ని అనాలిసిస్‌కి తీసుకోవాలి. దెన్ ఆ స్టాక్స్ పరంగా అప్డేట్స్ వస్తున్నప్పుడు ఏ విధంగా ట్రేడ్ చేయాలి? ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా మన ఛానల్‌లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకి వస్తా. ఓకే.